ప్రశ్న వెర్సెస్ ప్రశ్నించేటువంటి పార్టీ. రావణ్ వర్సెస్ పవన్. ఇప్పుడు తారాస్థాయికి చేరింది ఈ వివాదం, లేదా ఈ యుద్ధం, లేకపోతే ఈ గొడవ, లేకపోతే ఈ రచ్చ, ఏ పేరన్నా పెట్టుకోవచ్చు. అసలు ఎందుకు ఆ ప్రశ్న వర్సెస్ ప్రశ్నించే పార్టీ మధ్య గొడవ జరుగుతోంది? రావణ్ ఎవరు? పవన్ కళ్యాణ్కి రావణ్కి మధ్య విభేదాలేంటి? ప్రశ్నించేటువంటి పార్టీ ప్రశ్న యూట్యూబ్ని చూసి ఎందుకు ఇంత టార్గెట్ చేసింది? రావణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి సర్వత్రా ఉంది. ఒక్కసారిగా గతంలో నుండి జరిగినటువంటి పరిణామ క్రమం మొత్తాన్ని కూడా పరిశీలిస్తే ఇది చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. ఒక సోషల్ మీడియాలో మొదలైనటువంటి ఆ వార్ అన్నది ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, భౌతికమైనటువంటి దాడులు, అక్రమ కేసుల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికి రావణ్ని ఇప్పుడు జనసేన ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సోషల్ మీడియా వింగ్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కేసులు పెట్టించి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించడం, పోలీసులందరినీ కూడా రావణ్ని అరెస్ట్ చేయించడానికి పురమాయించడం. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ తీవ్రమైనటువంటి నేరం చేసినటువంటి కేసుల్లో కూడా పోలీసులు ఇంత ప్రోయాక్టివ్గా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. పిఠాపురం పక్కనే ఉన్నటువంటి జ్ఞానేశ్వరి 29 రోజుల నుండి మిస్ అయితే ఆమె కేసు పైన పెట్టిన శ్రద్ధ కంటే కూడా రావణ్ని అరెస్ట్ చేయాలన్నటువంటి అంశంపై పెట్టినటువంటి శ్రద్ధ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు వాస్తవానికి రావణ్ ఎవరు అని ఆలోచిస్తే ఆయన పేరు గురించి ఇప్పుడే కొత్తగా అందరు తెలుసుకున్నారు, జోసెఫ్ అని. సో రికార్డుల ప్రకారం ఉన్నటువంటి పేరు. సరే, కుల ప్రస్తావన ఇక్కడ అవసరం లేదు. రావణ్ మొదట ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ని ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా గతంలో రావణ్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో విజయవాడ నగరంలో అయితే స్వయంగా అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఉండేటప్పుడు ప్రజారాజ్యం పార్టీ కోసం ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి యలమంచిల రవి కానీ, అదేవిధంగా వంగవీటి రాధ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకు సంబంధించినటువంటి రాజకీయ కార్యకలాపాలు, వీటన్నింటితో వాళ్ళతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళ ఫాలోవర్గా ఉన్నటువంటి యూట్యూబ్లో అప్పటి నుండి కూడా వీడియోలు మాట్లాడడం, వీటన్నిటిని కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ అనేక సందర్భాల్లో వీడియోలు చేసినటువంటి వ్యక్తి రావణ్. అదే రావణ్ను తర్వాత ఇటీవల కాలంలో ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబ్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వైఖరిని తీసుకోవడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు ఎప్పుడైతే కొన్ని దళితులకు సంబంధించినటువంటి అంశాలు, దళితుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి అంశాలు, వీటన్నిటినీ ప్రస్తావించినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ఏవైతే ముఖ్యంగా రావణ్కి పవన్కి మధ్య వివాదం కానీ, లేదా ప్రశ్నకి ప్రశ్నించే పార్టీ జనసేనకి మధ్య ఉన్నటువంటి వివాదం కానీ, పిఠాపురంలో ఒక పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల, దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపించినటువంటి అంశాన్ని రావణ్ చాలా తీవ్రంగా ప్రశ్నించడం, తీవ్రంగా స్పందించడం అన్నది జనసేనకి మింగుడు పడలేదు. అప్పటి నుండి సోషల్ మీడియాలో ప్రధానంగా బాగా గట్టిగా ప్రశ్న యూట్యూబ్ని టార్గెట్ చేయడం జనసేన మొదలుపెట్టింది. సాధారణంగా జనసేన పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా ఏం చేస్తుందంటే, ఎవరైతే ప్రశ్నిస్తారో అది యాంకర్ అయినా సరే, లేదా ఒక ఛానల్ అయినా సరే, ఒక రాజకీయ నాయకుడైనా సరే, సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి దాడి చేయడం, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పదజాలంతో దూషించడం అన్నీ కూడా సహజంగానే జనసేన మొదటి నుండి సోషల్ మీడియా చేస్తున్నటువంటి పని. అయితే ఈ అంశానికి సంబంధించి రావణ్ని అప్పటి నుండి టార్గెట్ చేశారు. టార్గెట్ చేసిన తర్వాత రావణ్ ప్రతి ఒక్క కామెంట్కి కూడా మళ్ళీ దానికి స్పందించడం. సో అలా పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి ఒక్క అంశం పైన, ప్రతి కామెంట్ పైన కూడా తీవ్రంగా స్పందించి మొత్తానికి సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన సోషల్ మీడియా వర్సెస్ రావణ్కి సంబంధించినటువంటి కౌంటర్ గేమ్ అన్నది చాలా తీవ్రంగా నడుస్తూ వచ్చింది. ఇలా నడుస్తూ వచ్చినటువంటి క్రమంలో ఎప్పటి నుండో టార్గెట్ చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి గతంలో చేసినటువంటి కామెంట్లపైన, రావణ్ చేసేటువంటి వీడియోలు, వీటన్నిటిని కూడా చాలాసార్లు బ్లాక్ చేయించడం కానీ, చాలాసార్లు రిపోర్ట్స్ చేయించడం కానీ, ఆ ఛానల్కి సంబంధించి
కంటెంట్ బయటకు రాకుండా కంప్లైంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో చేశారు. సో ఇవన్నీ దాటిపోయిన తర్వాత ఇక ఈ మధ్య జరిగినటువంటి ఏదైతే ఏలూరులో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో, ఏలూరు సభలో దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి సభ, జడాశ్రావణ ఏర్పాటు చేసినటువంటి సభలో రావణ్ కూడా పాల్గొనడమే కాకుండా అక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఉద్దేశించి మాట్లాడడం అన్నది తీవ్ర వివాదాస్పదంగా మారి దాన్ని ఇక జీర్ణించుకోలేకపోయింది. ఇమీడియట్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు పెట్టించడం. సో అది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఏ రోజైతే పవన్ కళ్యాణ్ ఒక వీడియో రిలీజ్ చేసి డిప్యూటీ సీఎంఓ కార్యాలయంలో సోషల్ మీడియాకి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు, ఆ రోజు నుండే రావణ్కి సంబంధించినటువంటి అరెస్ట్ మొదలైంది. సో ఇక్కడ ఇదేదో కేకతేలయంగా యాదృచ్ఛికంగా జరిగింది కాదని చెప్పడానికి ఇది ఒక క్లియర్ ఇండికేషన్గా నిలుస్తుంది. సో అప్పటి నుండి కూడా అయితే ఇందులో జనసేన దాన్ని సమర్థించుకోవడం కోసం మతాన్ని విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి అందుకు టార్గెట్ చేసాం అన్నట్టుగా తీసుకొచ్చింది. అయితే ఫిర్యాదుదారులు చాలా ఆశ్చర్యంగా ఎక్కడ చూసినా సరే జనసేన వాళ్ళే ఉంటూ ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించిన లీడర్షిప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోలీస్ స్టేషన్లోనే పెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇది ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే, వరుసగా మనం చూస్తే మొదట పిఠాపురం తీసుకొచ్చారు, అంటే ఇది పవన్ కళ్యాణ్ చేయించారని ఒక సందేశాన్ని పంపడం కోసం పిఠాపురంలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత పిఠాపురంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంలో అక్కడ నినాదాలు చేశారు, రావణ్కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, రావణ్కి సంబంధించిన మద్దతుదారులు కూడా ఆందోళన చేశారు. ఆ తర్వాత అక్కడ మ్యాజిస్ట్రేటు రిమాండ్ రిజెక్ట్ చేశారు సాధారణంగా. ఎందుకంటే చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, లేదా విమర్శలు చేసే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది పదే పదే రిమాండ్కి పంపించి జైలుకి పంపించి ఇది వాక్ స్వాతంత్రానికి విరుద్ధమైనట్టున్నది అనేది చాలా స్పష్టంగా హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ కూడా ఏదో ఒక జడ్జిమెంట్లో చేసినటువంటి కామెంట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలకు కూడా ఒక లిఖితపూర్వమైనటువంటి ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే జారీ చేశారు. అందులో ఏం చెప్పారంటే, సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కానీ, లేదా క్యారికేచర్కి సంబంధించి కానీ, విమర్శలకు సంబంధించి కానీ, వ్యక్తిత్వ హననం లేకుండా చేసినటువంటి రాజకీయ విమర్శలు కానీ, వీటన్నిటికి సంబంధించి రిమాండ్ ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఆ రిమాండ్లు ఇవ్వద్దు, ఇస్తే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని అన్ని జిల్లా స్థాయి, మండల స్థాయి మ్యాజిస్ట్రేట్, అన్ని జూనియర్ సివిల్ జడ్జిల వరకు కూడా అన్ని న్యాయస్థానాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో అప్పటి నుండే ఈ కేసులో రిమాండ్లు ఇవ్వడం అన్నది జరగడం లేదు. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాను అనగదొక్కడం అనేది, సోషల్ మీడియా ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెట్టడం అనేది అనేక జరుగుతుంది. 2 సంవత్సరాల్లో దాదాపుగా 1200 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. అనేక మందిని జైల్లో ఉంచినటువంటి సందర్భం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో అంతటి తీవ్రమైనటువంటి అణచివేత సోషల్ మీడియా పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు రావణ్ని టార్గెట్ చేస్తూ ఇది చేశారు. అయితే ఇక్కడ చూస్తే పిఠాపురంలో అరెస్ట్ చేసినప్పుడు 24 గంటలు పోలీసు ఆధీనంలో ఉంచుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టిన తర్వాత మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశారు. అక్కడ నుండి సర్పవరం తీసుకెళ్లారు. సర్పవరం పోలీస్ స్టేషన్కి కూడా సేమ్. పోలీసులకు కూడా ఆశ్చర్యం ఏంటంటే, రిమాండ్ రిజెక్ట్ చేస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి వల్ల అరెస్ట్ చూపించాల్సిన పరిస్థితి. ఒకే అంశం మీద, ఒకే విమర్శ పైన, ఒకే వ్యక్తిని పదే పదే పోలీస్ స్టేషన్ తిప్పి మారుస్తూ ఉన్నారంటే ఇందులో అయితే ఇక్కడ ఏంటంటే జనసేన ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నిస్తోంది. రావణ్ పైన ఒక్క దెబ్బైనా వేయాలన్నటువంటి ఒక ఆడియోని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో రావణ్ పైన అటాక్ చేస్తే అందరినీ భయపెట్టాలి. ఎవరైతే జనసేన గురించి ఎవరైనా మాట్లాడాలనుకున్నా, లేదా పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా విమర్శ చేయాలనుకున్నా భయపడాలన్నటువంటి ఒక సందేశం పంపడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికోసం దాడులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దాడులు కూడా కొంచెం శృతిమించిపోతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం సర్పవరంలో జరుగుతున్నటువంటి, సర్పవరం దగ్గర తీసుకొచ్చినప్పుడు సర్పవరంలో కోడిగుడ్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎంత చేసినా అక్కడ కూడా మళ్ళీ రిమాండ్ రిజెక్ట్ అయింది, బెయిల్ మీద విడుదల చేశారు. ఆ తర్వాత సర్పవరం నుండి మచిలీపట్నం దగ్గర ఉంటే ఇనగదూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ కూడా సేమ్ సీను, సేమ్ పోలీసులు అబాస్పాలయ్యారు. మరొకసారి పోలీసులకి చుక్కెదురయ్యింది, అక్కడ రిమాండ్ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత పాయకరావుపేట తీసుకెళ్లారు. ఇది స్వయంగా హోంమంత్రి నియోజకవర్గాలు, ఇక్కడైతే ఏకంగా
హోంమంత్రి నియోజకవర్గంలోనే పోలీస్ స్టేషన్ని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టేయడం, అక్కడ దాడికి ప్రయత్నించడం, రోడ్డు మీదకి వచ్చి హడావుడి చేయడం, కారుని ఆపేసి నానా హంగామా సృష్టించారు. ఇవన్నీ జరుగుతున్నాయి, పోలీసుల సమక్షంలో జరుగుతున్న పరిస్థితి. సో ఇలా స్టేషన్లు మార్చి చేస్తే ఎన్ని రోజుల వరకు చేయాలనుకుంటారో వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు, లేదా వాళ్ళకి విసుగొచ్చేంత వరకు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల పైన ఇలా ముట్టడి చేస్తుండడం, దాడులు చేస్తుండడం, పోలీసులు చేయాల్సినటువంటి పనుల్ని జనసేన కార్యకర్తలు చేస్తామని చెప్తుండడం, పైగా దీనిపైన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అసలు ఒక్క ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ గురించి ఇంత పెద్ద రాజకీయ పార్టీ ఇంత హడావుడి ఎందుకు, ఇంత భయపడడం ఎందుకు, లేకపోతే ఇంత టార్గెట్ చేయడం ఎందుకు? సరే, ఒకసారి విమర్శ చేసినప్పుడు మీకు రావణ విమర్శల్లో ఖచ్చితంగా ఏదైనా వ్యక్తిత్వ హననం ఉన్నా, లేదా శృతి మించినట్టు ఉన్నా సరే, ఒక స్టేషన్లో పోలీస్ కేసు పెట్టిన తర్వాత అది చట్టబద్ధంగా అంటే ఓకే. లేకపోతే అది రోజుకి ఇంకా ఇదే పనిగా ఇదే సమయంలో అటు ఆ కేవీఆర్ని కూడా అరెస్ట్ చేయించారు విజయనగరం జిల్లా సంబంధించినటువంటి బాడెంగ్ పోలీసులు. అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల అనేక విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇదే పనిగా పెట్టుకొని ఈ జనసేన మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ పోకడ అన్నది చాలా తీవ్రంగా మారిపోయింది. ఎందుకంటే ఆఖరికి ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన కూడా కేసులు పెట్టించడం అన్నది, అదేవిధంగా స్టాండప్ కమీడియన్ల పైన కూడా కేసులు పెట్టించడం అన్నది. సరే, పర్సనల్గా వ్యక్తిగతంగా కామెంట్ చేసినప్పుడు కేసులు పెట్టిస్తే ఖచ్చితంగా దాన్ని ఎవరైనా సమర్థిస్తూ ఉంటారు. సో ఈ విమర్శలు చేసినప్పుడు ఒకే కేసుని ఒకే అంశం పైన ఇన్ని కేసులు పెట్టడం, ఇన్ని పోలీస్ స్టేషన్లు తిప్పడం అన్నది అది తీవ్రమైనటువంటి విమర్శలకు దారి తీస్తుంది. సో రావణ్ వర్సెస్ పవన్ కింద మారిపోయినటువంటి పరిస్థితి, ప్రశ్న వర్సెస్ ప్రశ్నించే పార్టీ కింద మారిపోయినటువంటి పరిస్థితి. జనసేన రాజకీయ పార్టీగా ఒక రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీ, శాసనసభ్యులు, ఎంపీలు ఇలా అంటున్నప్పుడు చట్ట ప్రకారం ఏం చేయగలుగుతారో అది చేయడంలో తప్పులేదు. కానీ ఇలా ఏకంగా దాడులు చేసేటువంటి పరిస్థితికి ఇంకా మరి రాష్ట్రంలో ఉన్నది లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సింది అధికార పక్షమే. డిప్యూటీ సీఎం ఆధీనంలో ఉన్నటువంటి జనసేన పార్టీని ఇలా చేయడం అన్నది ఇది వాళ్ళకి ఈగో సాటిస్ఫాక్షన్ చేస్తుందేమో, కానీ జనసేన పార్టీకి కూడా చాలా తీవ్రమైనటువంటి డ్యామేజ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి పైన ఎంత కక్ష కట్టారో అన్నటువంటి ధోరణిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దీనిపైన చర్చ మరింత ఎక్కువగా జరుగుతుంది. దీన్ని ఏదో జాతీయవాదానికి లేదా కమ్యూనిజానికి ముడిపెట్టడం, లేదా జాతీయవాద వ్యతిరేకులని ముడిపెట్టడం కోసం, దీన్ని డ్యామేజ్ కవరేజ్ కోసం జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా తాపత్రయపడుతూ ఉన్నారు. కానీ ఒకే వ్యక్తిని ఒకే కేసు పైన ఒకే అంశం పైన ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు, ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు అన్నటువంటి ప్రశ్నకి మాత్రం జనసేన దగ్గర సమాధానం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.